రుణమాఫీ పూర్తిగా జరక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి తెలంగాణలో కనిపిస్తోంది. ఇక మరోవైపు విద్యకు సంబంధించి కూడా ఒక డిస్టర్బెన్స్ వాతావరణం క్రియేట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వం. ఇక అనేక అంశాలు ఉన్నాయి, మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా నిఖిల్ గారు అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. వాసుదేవరెడ్డి గారు, గత కొంతకాలంగా చూస్తున్నాం, అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత రైతు ఆత్మహత్యలు అనేవి పెరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. వ్యవసాయం చేయాలనంటే రైతు భయపడుతున్న పరిస్థితి. నిన్న కూడా రైతు ఆత్మహత్య చేసుకొని అక్కడే ఆఫీస్లో మెట్లకి ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకొని రుణమాఫీ కాలేదు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పిన దుస్థితిని ఎట్లా చూడాలి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు అదేవిధంగా ప్రేక్షకులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. అదేవిధంగా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. పండుగ పూట అంటే వినాయక చవితి పండుగ సందర్భంగా మంచిగా గ్రామాలలో, ఊళ్ళల్లో ఇంట్లో పూజలు చేసుకునే ఈ సందర్భంలో ఒక నిండు రైతు కుటుంబం ఆవేదనకు, ఆ యొక్క రైతు కుటుంబాలన్నీ కూడా ఆవేదనకు గురి చేసే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఉన్నదని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఎందుకంటే రైతు ఇవాళ నిన్న సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో సూసైడ్ నోట్ కూడా చెప్పిండు. ఒకటి, రైతు రుణమాఫీ కాలేదని. రెండవది, స్పష్టంగా పేర్కొన్నాడు, నా రేషన్ కార్డులో మా అమ్మ ఉండకపోవడం వల్లనే నా రైతు రుణమాఫీ కాలేదు అని వారు చెప్పారు. ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది? అసలు రేషన్ కార్డులను మేము పరిగణలోకి తీసుకోలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి రేషన్ కార్డు పరిగణలోకి తీసుకోకుంటే ఇలా ఒక్క సురేందర్ రెడ్డే కాదు, ఇట్లా అనేక మంది రైతులు గ్రామాల్లో ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆత్మహత్యలకు కారకులైతా ఉన్నది ఈ ప్రభుత్వం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వారు స్పష్టంగా ఇద్దరు అన్నదమ్ములు ఉంటే చెరి 4 ఎకరాలు ఉన్నది, 2 ఎకరాలు అమ్మ పేరు మీద ఉన్నది. ఈ 4 ఎకరాల్లో పంట రుణం వస్తే అది మాఫీ అయిందేమో చెప్పి ఈ 3 లిస్టుల్లో 3 సార్లు వీరు 3 దఫాలు చేసిండు కదా, 3 లిస్టుల్లో ఎక్కడ పేరు లేదు. బ్యాంక్ అధికారులకు పోతే రుణమాఫీ కాలేదని చెప్పిండ్రు. అదేవిధంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్తే నీకు చూపిస్తలేదు, ఇంట్లో రేషన్ కార్డు కావచ్చు, దాన్ని చూద్దామని చెప్పడం ఏదైతే ఉందో దాంతో ఆవేదన చెంది ఇలా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఇలా అసలు ఏంది ఈ ముఖ్యమంత్రి గారు? వాళ్ళు చెప్పింది బేషరతుగా ఒకేసారి చేస్తామని చెప్పి మాఫీ అంటే రైతులు ఎంత ఆందోళన చెందుతారంటే ఇన్నిసార్లు ఇలా ప్రతిపక్షంలో ఉన్న ఈ రేవంత్ రెడ్డి గారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పుడు రైతుల గురించి ఏం మాట్లాడిండో నేను ఒక 2 నిమిషాల వీడియో చూపిస్తాను. నేను అంతకుముందు ఏం మాట్లాడిండు, ఇప్పుడు గొప్పలు ఏం చెప్తా ఉన్నది ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు తెలవాలి. కాబట్టి రైతుల పట్ల కొంచెం కూడా వాళ్ళు కారుణ్యం చూపించడం లేదు, వాళ్ళ మీద కనీసం జాలి కూడా చూపించడం లేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఆందోళనకు గురై ఆవేదనకు లోనై ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళను ప్రభుత్వము ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కానీ ఎవరు కూడా సమీక్షించకపోవడం వల్లనే ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలకు కారణం రాష్ట్ర ప్రభుత్వమే ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఈ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కదా, మరి ఇది ప్రభుత్వ హత్యనే కదా. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలా మంత్రిమండలి ఏం చేస్తా ఉన్నది? ఒక్కరే కాదు, ఇలా రైతులు ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్నది అనేది గతంలో కూడా అసెంబ్లీలో కూడా మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 100కు పైన ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు, ఆవేదన చెందుతా ఉన్నారని చెప్పి మేము చెప్తే కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది, ఈ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా రుణమాఫీ పైన ఇప్పటి వరకు రివ్యూ లేదు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, చూపించాలంటే కానీ టైం సరిపోదు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు, పొంగులెడ్డి గారు ఏం మాట్లాడినారు, బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడినారు. వీరు వైరా సభలో అయితే గొప్పగా 31,000 కోట్ల రుణమాఫీ జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా.
మరి ఇలా అదే ఇప్పుడు రైతులకు అదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఇంత వచ్చింది, అయ్యో రుణమాఫీ అయిపోయిందని చెప్పడం వల్ల రైతులు మరింత ఆందోళన రుణమాఫీ పూర్తిగా జరిగిందని మీరు చెప్తున్నారు కదా, ఇలా పాక్షిగా జరిగిందని నిదర్శనమే. ఇలా గ్రామాల్లో రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు, ఇలా ఆవేదన చెందుతా ఉన్నారు. వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఇలా గురుకులాల్లో విద్యార్థులకు సరైన మౌలిక వసతులు లేక గురుకుల విద్యార్థులు కూడా మరి ఈ ప్రభుత్వమే హత్య చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని రంగాలలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందింది. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి, అగ్రికల్చర్ మినిస్టర్ గారు స్పందించాలి. ఆ కుటుంబానికి తప్పకుండా ఈ ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. రైతు ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందనేది ఇలా రైతులు మాట్లాడుకుంటున్న సందర్భం. దాన్ని ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాము. రెడ్ నిఖిల్ గారు అంటే అనేక అంశాలు మాట్లాడుతూ వస్తుంది. అంటే నెలల తరబడి రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అబద్ధాలు చెప్తా వస్తుంది. ముందుగా పూర్తి స్థాయిలో కాకముందే రుణమాఫీ అయిపోయిందని చెప్పడము, అంటే విడతల వారీగా చేయడము, నెక్స్ట్ ఫేజ్లో వస్తుందని చెప్పడము, సగానికి పైగా రైతులకు రుణమాఫీ కాకపోవడం. అంటే ఇక కాదేమో అన్న ఆందోళన. ఎందుకంటే బయట పరిస్థితి చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది. పంటలు పండని పరిస్థితి, ఇబ్బంది పడుతున్న వాతావరణం ఉంది రైతులకు తెలంగాణలో. కానీ ఈ రుణమాఫీకి సంబంధించి తాజాగా లక్షల మంది పేర్లు గల్లంతైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకవైపు ఓన్లీ రేషన్ కార్డు ఇష్యూని రెక్టిఫై చేస్తున్నామని చెప్తున్నారు, అయిపోయిందని ఒకసారి చెప్తారు, చెప్పిన తర్వాత లేదు ఇంకా కొంత మిగిలిందని అంటారు. దానికి సంబంధించి అధికారులు ఇంకా మాట్లాడుతున్నారు, దానికి సంబంధించి రెక్టిఫై చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఎక్కడ కూడా అమలుకు సంబంధించి ఎక్కడైతే పెండింగ్ ఉందో, రుణమాఫీ జరగని వాళ్ళకు ఉందో అవన్నీ అమలు జరుగుతున్న పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఎట్లా చూడాలంటారు దీని? అంటే కేవలం కాలయాపన మాత్రమే జరుగుతుందన్న భావనలో ఉన్నారు రైతులు. ముందుగా మీతో పాటు అన్న వాసుదేవ్ రెడ్డి గారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం. దీనికి సంబంధించి చూస్తే రేవంత్ రెడ్డి గారు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఎలక్షన్కి పోయినారు. డిసెంబర్ 7 నాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే కరెక్ట్గా ఈరోజు మనం సెప్టెంబర్ 7 నాడు ఉన్నాము. 9 నెలలు ముగిసింది ఆయన పాలన. ఈ 9 నెలల్లో ఆయన చెప్పిన ఫస్ట్ విషయం ఏంటంటే, నేను డిసెంబర్ 7 నాడు నా మొదటి సంతకం రుణమాఫీ మీదనే పెడతా, ఒకటే రోజులో మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నారు. దానికి సంబంధించి చేయకపోగా స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ వీళ్ళకి ఇచ్చిన రిపోర్టే 41,000 కోట్లు అవసరం అవుతుందని, దాన్ని 31,000 కోట్లని క్యాబినెట్ తీర్మానం చేసింది, వీళ్ళ క్యాబినెటే. దాన్ని వీళ్ళు దాదాపుగా 8,000, 9,000 కోట్లు మాత్రమే ఇచ్చినట్టుగా గతంలో మొన్నటి వరకు బట్టి గారు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో ఇందాక అన్న చెప్పినట్టు వైరాలో పెద్ద బహిరంగ సభ పెట్టి ఇదే బట్టి గారిని కూర్చోబెట్టుకొని, ఫైనాన్స్ మినిస్టర్ని, అగ్రికల్చర్ మినిస్టర్ని కూర్చోబెట్టుకొని చెప్తుంది ఏంటంటే రాష్ట్రంలో మొత్తం 31,000 కోట్ల రుణమాఫీ జరిగిపోయిందని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవ లెక్కలు చూస్తే అందుకు భిన్నంగా కనిపిస్తాయి. దాంట్లో కేవలం 25% కూడా అవ్వలేదు అన్నది చాలా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరొక విషయం, రైతు ఆత్మహత్యలకు సంబంధించి గతంలో రాష్ట్రం ఏర్పాటైన 2014, 2015 సంవత్సరానికి చూస్తే దాదాపుగా 11 నుండి 12% వరకు రైతు ఆత్మహత్యలు జరుగుతుండే ఎవ్రీ ఇయర్. దాన్ని గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, రైతుకు కావాల్సిన పెట్టుబడి కానీ, రైతు బంధు కానీ, వాళ్ళకి సకాలంలో ఎరువులు ఇవ్వడం కానీ, పంట కొనుగోలు చేయడం కానీ, నీళ్ళు ఇవ్వడం కానీ, ఇవన్నీ చేసి ఆ 11% ఉన్న రైతు ఆత్మహత్యలను 1-1.5% తగ్గించగలిగిండ్రు. చాలా చాలా తగ్గించిండ్రు, దాన్ని వెరీ మైన్యూట్ లెవెల్కి తీసుకొచ్చిండ్రు. రైతుకు కావాల్సిన అన్ని రకాల సహాయం చేసిండు. నిన్న సురేందర్ రెడ్డి గారు అనే రైతు చనిపోతే, ఆయన మన దుబ్బాక కాన్స్టిట్యున్సీకి సంబంధించి దుబ్బాక మండలంలో చిట్టాపూర్ అని ఒక విలేజ్ ఉంటుంది. గతంలో సోల్పేట రామలింగారెడ్డి గారు అక్కడ నుంచి అదే గ్రామానికి సంబంధించిన ఆయన దుబ్బాక ఎమ్మెల్యేగా దాదాపుగా 4-5 టన్నులు పనిచేస్తున్నారు. అటువంటి రైతు మేడ్చల్లో ఒక అగ్రికల్చర్ ఏఈఓ ఆఫీస్కి వచ్చి అగ్రికల్చర్ ఆఫీస్లోనే ఉరేసుకొని చనిపోయినారు. కేవలం రుణమాఫీ కాకపోవడం వల్ల మాత్రమే నేను చనిపోయినా అని చాలా చాలా స్పష్టంగా తన స్వంతంగా సూసైడ్ నోట్ రాసి చనిపోయినారు. అత్యంత బాధ కలిగించే విషయం. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు వాళ్ళ పదవులకు సంబంధించి కానీ, రాజకీయాలకు సంబంధించి కానీ మాత్రమే ఫోకస్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం కానీ, మిగతా విషయాల్లో కానీ వాళ్ళ సైడ్ నుండి ఎటువంటి స్పష్టమైన హామీ ఈ రోజు వరకు లేదు. గతంలో వీళ్ళు రైతులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు అని చెప్తా ఉంటే కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు నాకు గుర్తున్నంత వరకు ఏప్రిల్ నెలలో అనుకుంటా, మొన్నటి ఏప్రిల్లో 293 మంది రైతు ఆత్మహత్యల లిస్టు కేవలం ఒకటే నెలలో జరిగినాయి. అప్పుడు పంటలు ఎండబెట్టడం వల్ల ఆ లిస్టు మొత్తము రిటర్న్ గా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. దాని మీద ఈ రోజు వరకు ఎక్స్గ్రేషియా కానీ, వాళ్ళని పరామర్శించడం కానీ, దానికి సంబంధించిన ఏదీ లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైట్. అంటే ఈ 9 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతమంది ప్రాణాలు పొట్టను పెట్టుకుంది. కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే అనేక వర్గాలకు చెంది ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఎవరికి భరోసా
భరోసా ఇస్తుందన్న ఒక ప్రశ్న తలెత్తుతుంది. వాసుదేవరెడ్డి గారు, 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణ అంటే మొత్తం ఎటు కాకుండా ఆగం చేసి పడేసిందని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీనికి తోడు ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం చేయాల్సింది చేయకుండా మళ్ళీ మీరు చేయండి అని మళ్ళీ ప్రతిపక్షం మీద నెట్టేసే మాటల్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పుడు ఇది ఎట్లా ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేయడం చేత కాదు కాబట్టి ప్రతిపక్షాన్ని విమర్శించాలి. అసలు నిత్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రిమండలి కూడా నిత్యం ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న తప్పితే ఈ ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలనేది కూడా వారికి సోయిలనట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మొన్న ఖమ్మం వరదల ఘటన జరిగిన సందర్భంలో నింపాదిగా ఉన్నాడు 3 రోజులు. అంటే 27వ తారీఖు నాడు వాతావరణ శాఖ హెచ్చరిస్తే, ఆగస్టు 27వ తారీఖు నాడు వాతావరణానికి హెచ్చరిస్తే అప్పటి నుంచి ఎప్పుడు కూడా వీళ్ళు రివ్యూ పెట్టలేదు. 27 తర్వాత 28కో 29కో 30కో రివ్యూ పెట్టకుండా కనీసం ఏదో చూచాయగా ఆదివారం రోజు ఏదో మంత్రులతోటి మాట్లాడింది తప్పితే శనివారం వచ్చిన వరదలకు ఆదివారం రోజు పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు ప్రజల్ని అప్రమత్తం చేసే పనిలో వీళ్ళు ఎక్కడ కూడా రివ్యూ చేసుకోలేదు, వాళ్ళ దగ్గర పోయి ఆదుకోలేదు, ఏం చేయలేదు. తీరా చూస్తే మీరు చేయండి అని మాట్లాడతారు. తీరా అంతా జరిగినాక వరదల వల్ల నష్టం జరిగి ప్రాణాలు పోయినాక ఈయనేదో ముఖ్యమంత్రి గారు సాధించినట్టు ప్రజలకేదో ధైర్యం ఇవ్వాలని చెప్పి అది కూడా ఎన్నికల ప్రచారం లెక్క ఒక వెహికల్ మీద కూర్చొని ఇట్లా ఊపడం అంటే ప్రజలకు మీరు ఒక భరోసాని ఇవ్వాలని చెప్పి మీరు ఖమ్మం పర్యటన చేస్తే పోనీ ప్రజలకు భరోసాని ఇవ్వకుండా, ప్రజలకు ఇచ్చే హామీలు చెప్పకుండా, నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వకుండా ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరదల్లో నష్టపోయిన వారికి 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మరి ఇదే రోజు మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మరి 10,000 రూపాయలతోటి ఏదో చేయి తులుపుకున్నట్టు చేయడం ఏంది? రెండవది ఇంకొకటి ఏంది అంటే వాళ్ళు రివ్యూలో చెప్తా అంటే మొత్తం అధికారులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను కూర్చుండబెట్టుకొని ఈ యొక్క గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది, కేటీఆర్ గారు 1000 కోట్లు ఇవ్వాలి వరదల్లో అంటాడు. మరి కేటీఆర్ 1000 కోట్లు ఇస్తే నువ్వెందుకు పదవిలో ఉండి, లేదా కేటీఆర్ గారు మొత్తం వరద బాధితులను ముందుగానే వచ్చి మమ్మల్ని అప్రమత్తం చేయాల్సింది ఉండే, ఇక్కడ జరిగిన నష్టాన్ని మాకు చెప్పవలసింది ఉండే అని చెప్తా ఉన్నాడు. మరి ప్రతిపక్ష పార్టీగా మేమే అన్ని చేస్తే మరి అధికార పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు కానీ మీ మంత్రిమండలి కానీ ఎందుకున్నట్టు, దేనికోసం ఉన్నట్టు? అంటే నిజంగా వరదలకు సంబంధించి కష్టం వచ్చినప్పుడు అక్కడ అవసరమైనప్పుడు ఎవరున్నారు ప్రజలకు తెలుసు, ఎవరు ఆదుకున్నారు ప్రజలకు తెలుసు, ఎవరు మానసికంగా ధైర్యం ఇచ్చిండ్రు తెలుసు. వరదలు వచ్చిన తర్వాత వాళ్ళకి కనీసం రోజువారికి కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. అవన్నీ కూడా ఎవరు చేసిండ్రు ప్రజలకు తెలుసు. కానీ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది అని అంటే చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది, అవసరానికి ఆదుకోలేదు. కనీసము ప్రాణాల అరచేతిలో పెట్టుకున్న వాళ్ళకి వేరే స్వచ్ఛందంగా మనుషులు పోయి సహాయం చేస్తే వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి ఎక్కడ ఉన్న మంత్రులు కూడా. వాస్తవం మీరు చెప్పింది. ఇలా ఖమ్మంలో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లనే వరదలు వచ్చిన సందర్భంలో ముందస్తుగా హెచ్చరికలు చేసి బలవంతంగా వారిని సేఫ్ ప్లేస్లో తీసుకెళ్లి పెట్టిన సందర్భం ఉన్నది. అది వారు చెప్తా ఉన్నారు. ఇలా ముందస్తుగా చెప్పకపోవడం వల్ల వారందరికీ నష్టం జరిగింది మొత్తంలా. దానికి మొత్తం బాధ్యత ఇలా వరదల్లో నష్టపోయిన ప్రజలకు, చనిపోయిన కుటుంబాలకు బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాందే. దాంట్లోకెళ్ళి తప్పించుకోవడానికి ప్రతిపక్ష నేత మీద మొత్తం నెపం నెడతా ఉన్నది ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఒక ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ శక్తి సామర్థ్యాలు ఏంటి, క్యాపబిలిటీస్ ఏంటి అనేది ప్రజలకు వరదలతో చాలా క్లియర్గా అర్థమైపోయింది. అయితే దీన్ని పక్కన పెడితే ఇంకా విద్యకు సంబంధించి, గురుకులాల విద్యకు సంబంధించి అంటే చదువుకోవాల్సిన పిల్లలు రోడ్డు ఎక్కాలా, మాకు ఫెసిలిటీస్ కల్పించండి అని రోడ్డు ఎక్కాలా, మేము గౌరవంగా చదువుకోవాలని రోడ్డు ఎక్కాలా, లేదంటే మాకు ఉపాధ్యాయులు కావాలి అంటే కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళని తొలగిస్తే, అర్ధాంతరంగా తొలగిస్తే, ఎడ్యుకేషన్ విద్యా సంవత్సరం మధ్యలో తొలగిస్తే వాళ్ళు కూడా రోడ్డు ఎక్కాలా అంటే అందరినీ ఎందుకు ఇట్లా ఆందోళనలోకి నెట్టేస్తుంది ప్రభుత్వం అన్న ఒక ప్రశ్న వస్తుంది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ వీళ్ళకి అండగా నిలిచింది, విద్యార్థులకు అండగా నిలిచింది. సో ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ కొనసాగించాల్సిన పరిస్థితి. అంటే విద్యకు సంబంధించి విద్యా వ్యవస్థను ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకుల పాఠశాలను దేశంలోనే ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన చరిత్ర ఆనాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, ఆనాటి ప్రభుత్వాన్ని. కానీ ఇలా ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత
గురుకులాన్ని మొత్తం నిర్వీర్యం చేసి పడేసింది. ఇలా గురుకుల పిల్లలకు నాణ్యమైన భోజనం వసతి ఉండదు, నాణ్యమైన విద్య అందించలేని పరిస్థితిలో ఇలా ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తూ ఉన్నది. ఇలా ముఖ్యంగా ఇలా గురుకులాలలో మీరు టీచర్ల యొక్క రిక్రూట్మెంట్ సరిగా చేయలేకపోయినారు. ప్లస్ ఇలా టీచర్ల రిక్రూట్మెంట్ ఒక్క నిమిషం పక్కకు పెడితే, రెండవది ఏంటి అంటే దాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ టీచర్లందరినీ కూడా అర్ధాంతరంగా 3 నెలల జీతం ఇవ్వకపోగా జీతం ఇస్తలేరని ప్రశ్నించినందుకు మొత్తం టర్మినేట్ చేసిన వాళ్ళందరినీ కూడా, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళందరూ ఒకేసారి దాదాపుగా 5,000కు పైగా టీచర్స్ను అల్లకెళ్ళి టర్మినేట్ చేయడం వల్ల వాళ్ళంతా కూడా రోడ్డున పడ్డారు. అది కూడా ఎప్పుడు విద్యా సంవత్సరం మధ్యలో. అంటే దీనివల్ల ఇలా టీచర్ల కుటుంబాలే ఆ రోడ్డున పడడమే కాకుండా ఇలా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు కూడా లేకపోవడం వల్ల కూడా ఇలా విద్యార్థులు నష్టపోయే పరిస్థితి కనిపించింది. అంటే ఇలా వారందరూ కూడా రోడ్డెక్కిన తర్వాత ప్రతిపక్ష పార్టీగా మా నాయకులు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మా పార్టీ మొత్తం కూడా వారికి అండగా నిలిచి గురుకుల వ్యవస్థ మీద గత నెల రోజులుగా ఈ ప్రభుత్వానికి చెప్తా ఉంటాంటే కళ్ళు తెరిచి ఇలా వరిసిని అలుగు వరిసిని అని ఆ యొక్క సెక్రటరీ గారు సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ విధిలోకి తీసుకున్నది. మరి మళ్ళీ విధిలోకి ఎందుకు తీసుకున్నారు? మీరు టర్మినేట్ చేసినాక తీసుకునే ప్రసక్తే లేదన్నారు కదా. ఒక పక్క విద్యార్థులు ఆవేదన చెందుతా ఉన్నారు, మాకు పాఠాలు చెప్పేటోళ్ళు లేరు, మాకు టీచర్లను పంపించండి అని వాళ్ళు లొల్లి పెడతా ఉంటే ఇలా పట్టించుకొని ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ యొక్క వెనక్కి తీసుకున్నది ఆర్డర్ను. అంటే దీనివల్ల ఏంది, మీరు వైఫల్యం చెందిన ఒప్పుకున్నట్టే కదా. అంటే ఒక ప్రభుత్వం ఎట్లా చూసినా ఒక డిస్టర్బెన్స్ పాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది రాష్ట్ర పరిపాలన మొత్తం కూడా ఒక తుగ్లక్ పాలనగా కనిపిస్తా ఉన్నది. ఎట్లా చూసినా ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. నిఖిల్ గారు, ఇంకో విషయం ఏంటంటే సమస్యలకు సంబంధించి రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరు వచ్చి మాట్లాడినా, ఎవరు మాకు మీరు హామీలు ఇచ్చిన కదా మీరు అమలు చేయండి అని మాట్లాడినా, రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు, మాకు అమలు కాలేదని రైతులు రోడ్ల మీదకి వచ్చినా ఎవరో కొంతమంది కాలేదు, ఈ ప్రతిపక్షం మాట్లాడిస్తుంది అనే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పదే పదే చేస్తుండడం వల్ల ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు మాట్లాడుతున్నారంటే లేదు మమ్మల్ని ఏ పార్టీ మమ్మల్ని అనడం కాదు, మాకు సమస్య ఉంది మేము మాట్లాడుతున్నామని ప్రజలు ప్రతి చోట కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళకి అండగా నిలిచినప్పటికీ కూడా అంటే రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి మాట్లాడాలని ప్రజలు రియలైజ్ అయ్యి సమస్య ఉంది, ఇక్కడ సమస్య ఉంది కాబట్టే మాట్లాడుతున్నామని చెప్తున్న సందర్భాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ 9 నెలల్లో పరిపాలన చేసినామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ కేవలం పదవులు సాధించారు. వాళ్ళకి పదవులు వచ్చినాయి తప్పితే రాష్ట్రానికి ఏం రాలేదు. ప్రజలు ఇంకా ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు. పరిపాలన జరుగుతుందని ప్రజలు కూడా అనుకోవట్లేదులేండి. ప్రభుత్వానికి కూడా ఆ స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఇంకొక విషయము, ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏ ఒక్క అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో కూడా ముందుకు పోవట్లేదు. ప్రతి దాంట్లో ఇబ్బందులు, లా అండ్ ఆర్డర్లో ఇబ్బందులు. రాష్ట్రంలో నిన్న ప్రతిపక్ష పార్టీ తరఫున హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు 2900 హత్యలు జరిగినాయంట అఫీషియల్గా ఆన్ రికార్డ్. 2900 హత్యలు గత 9 నెలల్లో. అంటే రాష్ట్రం ఎటువైపు పోతుంది మనం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి లా అండ్ ఆర్డర్కి సంబంధించి హోంమంత్రి లేడు ఈరోజు. ముఖ్యమంత్రి గారేమో ఎంతసేపు ఢిల్లీకి పోవడానికి 21-22 సార్లు పోయి వచ్చినట్టున్నారు ఇప్పటికీ 9 నెలల్లో. పరిపాలన మీద అసలు ఫోకసే లేదు ఆయనకి. తర్వాత ఈ గురుకులాల్లో కూడా మొన్న 15 రోజులు అవుతున్నట్టుంది, వారం 10 రోజుల కింద 9 ఏళ్ళు 10 ఏళ్ళ వయసు ఉండే చిన్న చిన్న ఆడపిల్లలు రోడ్డు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు కావాల్సిన ఈ ఫుడ్ కానీ ఇవి సరిగ్గా పెట్టాలని చిన్న చిన్న ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా, పరిపాలన ఉందా లేదా అనేది చాలా స్పష్టంగా ఈ ఒక్క విషయంలో అర్థమవుతా ఉంది. చిన్న చిన్న పిల్లలు 39 మంది చనిపోయింది ఈ రోజు వరకు కేవలం గురుకులాల్లో, వీళ్ళు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయక. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రికి వాళ్ళ క్యాబినెట్ మంత్రులకే ఒకరు చెప్పే సమాధానానికి ఇంకొకరు చెప్పేదానికి పొంతం లేదు. ఖమ్మంలో కూడా చూస్తే మీరు వీళ్ళు ఎలక్షన్ టైంలోనేమో వీళ్ళకు 2-3 హెలికాప్టర్లు వాడి ఎలక్షన్ ప్రచారం చేసుకున్నారు. కానీ మొన్న ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు మాకు అసలు రాష్ట్రంలో హెలికాప్టరే దొరకలేదు అని ఒక్క హెలికాప్టర్ కూడా వీళ్ళు తీసుకురాలేకపోయినారు. తీసుకురాలేదని వీళ్ళు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏమో మేము 2 పంపించినామని చెప్తున్నారు. హకీంపేటలో వీళ్ళు అవి పక్కన పెట్టేసిండ్రు వాడకుండా. అంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకున్నట్టు, వాళ్ళ ఉద్దేశం ఏంది అసలు? ప్రజలు నిన్న మళ్ళీ ఇదే హెలికాప్టర్లు వేసుకొని రివ్యూ ఏరియల్ సర్వేలు చేస్తా ఉన్నారు. జనాలు చనిపోయినప్పుడు మీరు ఏం చేసిండ్రు? హెలికాప్టర్లు పక్కన పెట్టుకొని కూర్చున్నారు. ఈ రోజు ఎందుకు తిరుగుతా ఉన్నారు మళ్ళీ? ఇంకోటి ఏంటంటే ఇంత ఆందోళన తర్వాత, విద్యార్థులు ఇంత ఆందోళన చెందిన తర్వాత ఇప్పుడు విద్యాశాఖ కమిషనర్ని నియమించారు. అంటే ఆకునూరు మురళిని నియమించిన తర్వాత మరి ఇప్పుడు ఏం మార్పులు చేస్తారు? మరి ఇప్పటికైనా వ్యవస్థని సరిగ్గా చేస్తారా? విద్యార్థులు చదువుకునేటట్టుగా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారా అనే ఒక హోప్ ఉందా? విద్యాశాఖకు కమిషనర్ని నియమించడం తర్వాత ఫస్ట్ మంత్రిని నియమించండి. అడ్మినిస్ట్రేటివ్గా పాలన చేయాల్సింది మంత్రి, ఆఫీసర్ కాదు. ఆ ఆఫీసర్ కాకపోతే ఇంకొక ఆఫీసర్ వస్తారు ఆ ప్లేస్లోకి. దాంట్లో ఇంకొక విషయం చూస్తే మనము
మన రాష్ట్రంలో ఈ 9 నెలల్లో జరుగుతున్న విషయం ఏంటంటే జైళ్లలో ఉండే ఖైదీలకు ఒక్కొక్క ఖైదీ మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 87 రూపాయలు. కానీ గురుకులాల్లో కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల మీద పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? ఆశ్చర్యపోతారు మీరు చెప్తే. కేవలం 36 రూపాయలు. ఖైదీలకు పెట్టే దాంట్లో కేవలం 30% భవిష్యత్ తరాల మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం మనము. ఖచ్చితంగా వీళ్ళు ఫస్ట్ మంత్రిని నియమించి ఆ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థను దాంట్లో ఉన్న లోపాలన్నింటిలను సరిచేయాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ గారు ఎఫిషియెంట్ ఆఫీసర్ అన్న పేరున్న ఆర్ఎస్ ప్రవీణ్ గారిని పెట్టి ఇందాక అన్న చెప్పినట్టుగా దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దిండ్రు ఈ పాఠశాలన్నింటిని కూడా. మరోవైపు చూసుకుంటే చెప్పండి. ఇప్పుడు రెండోది మీరు విద్యా కమిషన్ అన్నారు కదా, ఎస్, విద్యను మొత్తం ఏదో కొత్తగా తీర్చిదిద్దాలని విద్యా కమిషన్ వేయలేదు. ఆకునూరు మురళి గారు నిత్యం కేసీఆర్ గారిని విమర్శిస్తూ కేసీఆర్ గారిని మొత్తం ఆనాడు ఎన్నికల సందర్భంగా యువతను రెచ్చగొట్టిన సందర్భంగా ఆయనకు ఒక పోస్ట్ క్రియేట్ చేసి ప్రత్యేకంగా ఆకునూరు మురళికి ఇవ్వడం జరిగింది. సో విద్యార్థులకు ఏదో ఉరుకుతుందని మేమైతే భావించట్లేదు. దానివల్ల ఇలా వాళ్ళకు ఉద్యోగాలు సృష్టించుకోవడానికి ఒక కోదండరాంకు ఒక ఉద్యోగం వచ్చింది, ఆకునూరు మురళికి ఒక ఉద్యోగం వచ్చింది. ఇంకా కొంతమంది ఎవరైతే మేధావులు ఉన్నారో వారికి స్వయం ప్రకటిత మేధావులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆనాడు విమర్శించిన వాళ్ళందరూ కూడా దగ్గర తీసుకొని మనిషికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. కానీ నిజంగా నిరుద్యోగులకి రాష్ట్రంలో ఎవరైతే ఉద్యోగాల కోసం కొట్లాడినరో, ఎవరైతే నిరుద్యోగులు ఆనాడు మాకు వ్యతిరేకంగా ఉండి వీరికి అనుకూలంగా ఉన్నారో వారంతా కూడా ఇలా రోడ్డున పడతా ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మాకు ఆ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి, మీరు గతంలో ఇచ్చిన వాటినే కొనసాగించారు తప్పితే కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేని వారు మొత్తుకుంటా ఉంటా కూడా ఒక్క ఉద్యోగం ప్రకటించలేదు ఇప్పటి వరకు. వీరు మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలలో ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇప్పటికి నోటిఫికేషన్ వాళ్ళు కొట్లాడితే దానికి సంబంధించింది ఎక్కడ లేదు. కానీ వీరి పార్టీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగం. అంటే గతంలో మేధావులను చెప్పుకొని ఇప్పుడు పదవులు తీసుకున్న వాళ్ళ ఎవరు కూడా ఇప్పుడున్న సమస్యల గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు మాట్లాడిన గొంతులన్నీ కూడా ఈనాడు మూగపోయినాయి. ఎందుకంటే వారి అవసరాల కోసం, వారి పదవుల కోసం ఇలా మొత్తం కూడా పదవుల కోసం పెదవులు మూసుకున్నారు కొంతమంది మేధావులు. అంటే ఎట్లా చూసినా కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న చందంగా కనిపిస్తుంది. ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం జరిగింది. వాసుదేవ్ రెడ్డి గారు, వరదల సందర్భంగా తెలంగాణకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏం చేస్తే అనేది ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైపోయిన పరిస్థితి. అటు 8 మంది ఎంపీలు ఉండి ఇటు 8 మంది ఉండి అవసరానికి ఎవరు ఆదుకున్నారు అనే దానికి సంబంధించి చూస్తే ఎక్కడ ఏమీ లేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ మళ్ళీ వీళ్ళు ఏదో తూతు మంత్రంగా ప్రజలు ఏదో పరామర్శించి ఇంకేదో చేస్తామనడానికి మాత్రం వాళ్ళకి హెలికాప్టర్స్ దొరుకుతాయి, వాళ్ళందరూ కలిసి వస్తారు, కలిసి మాట్లాడతారు. అంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? పదే పదే మీరంటే మీరు కలిసి ఉన్నారని చెప్పేసి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది కాంగ్రెస్ బీజేపీ దోస్తీని? డెఫినెట్లీగా ఇలా ప్రజలకు ఒకటైతే అర్థమైంది, ఇలా వరదల విషయంలో కావచ్చు లేదా రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వీటన్నిటి కనుక గమనిస్తే డెఫినెట్లీగా ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ బీజేపీ ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా అసలు ఉప్పు నిప్పుగా ఉండాలి. వాస్తవంగానైతే ఉప్పు నిప్పుగా ఉండాలంటే పార్టీగానైనా కావచ్చు, ప్రభుత్వం కూడా సహకరించకుండానే జనరల్గా అనేక సందర్భాలు మనం చూసినాం. మిగతా రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం, బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నది మనం చూస్తున్నాం. కానీ అది ఏది ఇక్కడ జరుగుతలేదు. ఇక్కడ మాత్రం దోస్తాం జరుగుతుంది. అంటే బడే మియా చోటే మియా ఇద్దరు ఒకటే అనేది ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్న సందర్భం మన కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటానంటే ఇలా మన పక్క రాష్ట్రం కాంగ్రెస్ పరిపాలన వస్తుంది. కర్ణాటకలో పెద్ద ఎత్తున కూడా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. అక్కడ పెద్ద ఎత్తున కూడా ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. స్వయంగా గవర్నర్ విచారణకు ఆదేశించిండు. ముడా ఒక స్కామ్ ఏదైతే ఉన్నదో, ముడాకు సంబంధించిన స్కామ్ ఏదైతే ఉందో కర్ణాటకలో అది పెద్ద ఎత్తున కూడా రగులుతూ ఉన్నది. ముఖ్యమంత్రి మారుస్తారనే విషయం వస్తుంది. కానీ అక్కడ ఒక రకంగా ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ పాలిస్తూ ఉన్నది. ఇక్కడ మాత్రం మొత్తం బీజేపీ పాలిస్తున్నదా ఈ రాష్ట్రంలో అనే విధంగా ఎలా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇలా ఈ రాష్ట్రంలో అన్ని రంగాలలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందితే ఒక్క మాట మాట్లాడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఎప్పుడు ఏనాడు ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నించరు, ఏనాడు ప్రజల పక్షాన మాట్లాడరు. ఇలా పెద్ద ఎత్తున వరదలు సంభవిస్తే మరి ఎందుకు ఈ వరదల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫెయిల్యూర్ అయినని చెప్పి ఏనాడు మాట్లాడని ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా ఇవాళ అదే కేంద్ర మంత్రులు స్వయంగా ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రితోటి చట్టా పట్టాలు వేసుకుని ఒకటే హెలికాప్టర్లు పోయి ఏదో అంటే ప్రజలకు ఏం చేస్తున్నారని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడరు. వాళ్ళంతటా వాళ్ళు కూడా ఏం చేస్తారు, కేంద్ర మంత్రులుగా ఉండి ఈ విపత్తు సమయంలో ప్రజలకు ఏం చేస్తారని దాని గురించి కూడా మాట్లాడరు. కానీ ఎక్కడ వివాదాస్పద అంశాలు మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే సంబంధించి ఈ ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఈ యొక్క బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో జైనూరు ఘటన జరిగితే కనీసం ఈ ప్రభుత్వం గురించి ప్రశ్నించని ఈ యొక్క బండి సంజయ్
ఆసిఫాబాద్లో జరిగిన సంఘటనను కనీసం వైఫల్యం చెందింది, ఎందుకు మీరు దాని మీద ఇంట్రెస్ట్ పెడతలేదు ఈ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడలేని ఈ బండి సంజయ్ గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే మొత్తం సెక్రటరీ మీద ఉన్న గుమ్ముటాలు కూల్చేస్తామని చెప్తాడు. ఒక రాజ్యాంగబద్ధమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి బండి సంజయ్ గారు మీకు ఇంకా సిగ్గు రాలేదు మీకు ఇంకా కూడా. ఎందుకంటే ఇంకా మీరు ఒక మామూలు కార్యకర్తగా లేకపోతే బీజేపీ అధ్యక్షునిగో బీజేపీ నాయకునిగా ఉన్నట్టే మాట్లాడుతూ ఉన్నారు ఇలా. మరి ఎందుకు ఈ విధంగా మీరు ఇంకా ప్రలాపన చేస్తున్నారు? ఎన్నికలు లేవు బండి సంజయ్ గారు, ఎన్నికలు అయిపోయినాయి, ఇంకా మీరు రెచ్చగొట్టడానికి ఏం లేదు. ఆనాడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అనేక రకాలుగా హైదరాబాద్లో రెచ్చగొట్టిన మొత్తం బాంబులు వేస్తాం, బాంబులు కూల్చేస్తాం, కాల్ చేస్తామని. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా గతంలో ప్రగతి భవన్ వేల్చేస్తాం అన్నాడు, సెక్రటరీ కింద బాంబులు పెడతా అని చెప్పిండు. ఇక అట్లాంటి వాళ్ళు ఒక పక్క కేంద్రంలో పదవిలో ఉన్నారు, ఇంకొకరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదా ఉండడం ఈ రాష్ట్ర ప్రజలుగా చేసుకున్న దురదృష్టంగా ప్రజలు భావిస్తా ఉన్నారు. రైట్ నిఖిల్ గారు, అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటే ప్రజా సమస్యల మీద, నిజమైన ప్రజా సమస్యల మీద ఎంతవరకు మాట్లాడుతున్నాయి? కాంగ్రెస్ ఒకవైపు అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తుంది, బీజేపీ అసలు సమస్య ఉన్నప్పుడు మాట్లాడలేదు రాష్ట్రంలో. ఎట్లా చూడాలి? ఇక్కడ 2-3 విషయాలు అంటే తెలంగాణ పట్ల ఈ రెండు పార్టీల చిత్తశుద్ధి ఏంటంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? 2-3 విషయాలను గమనిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి పవర్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ 8 సీట్లు, బీజేపీ 8 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీలో గెలుచుకున్న 8 సీట్లలో ఇద్దరికి కేంద్రంలో మంత్రి పదవులు వచ్చినాయి. దాంట్లో బండి సంజయ్ గారు ఒకరు. హిందీ చాలా బాగా మాట్లాడతారు ఆయన, మనందరికీ తెలుసు ఎంత బాగా మాట్లాడతారో. నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు హిందీలో మాట్లాడుతూ ఉంటే బండి సంజయ్ గారు ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు తెలుగులోకి. దీంట్లో వరదలు జరిగి ఇంత ఇబ్బంది జరుగుతూ ఉంటే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు రిపోర్టు పంపలేదు. ఆ రిపోర్టు ఎందుకు పంపలేదు అని బండి సంజయ్ గారు ఈ రోజు వరకు ప్రశ్నించలేదు. కాకపోగా ఇదే బీజేపీ కాంగ్రెస్ కలిసి సోషల్ మీడియాలో కానీ బయట కానీ చేస్తున్న ప్రచారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుండి 3,000 కోట్ల రిలీఫ్ ఫండ్ వచ్చిందని మాకు, ఆంధ్రప్రదేశ్కు అని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, ఒక్క రూపాయి కూడా తెలంగాణకు రాలేదు, మాకు రాలేదు, ఈ రోజు వరకు మేము రిపోర్టే పంపలేదు, డబ్బులు ఎట్లు వస్తాయని. రెండో విషయం ఏంటంటే కేంద్ర హోంశాఖ కూడా లెటర్ రాసింది, మీరు ఏం చేస్తున్నారు, రిపోర్ట్ ఇంకా ఎందుకు పంపలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇదే బండి సంజయ్ గారు నిన్న తెలంగాణ సెక్రటేరియట్కి పోయి గత ప్రభుత్వం సెక్రటేరియట్కి పైన గోపురంలాగా కట్టిన ఆ డోమ్లని కూల్చేస్తామని చెప్తా ఉన్నారు. బండి సంజయ్ గారు నిజంగా ప్రశ్నించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే తను ముఖ్యమంత్రి గారితో కూర్చున్నారో తన బ్యాక్గ్రౌండ్లో 2 ఫోటోలు ఉన్నాయి. ఒకటి అంబేద్కర్ గారిది, రెండోది రాజీవ్ గాంధీ విగ్రహం, రాజీవ్ గాంధీ గారి ఫోటో. రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ సెక్రటేరియట్కి ఏం సంబంధం అండి? ఆయన ముందు కూర్చొని మీరు ఏ రకంగా మాట్లాడతారు అదే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రితో, దాన్ని మీరు ప్రశ్నించాల్సింది. అది ప్రశ్నించడం పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు కలిసి టీఆర్ఎస్ ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ వరద బాధితులకు ఏం చేయకపోతే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి, భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ జీతాలను అక్కడ డొనేట్ చేసి వాళ్ళు గ్రాసరీస్ కానీ ఇవన్నీ సప్లై చేసి ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. దీంట్లో మరొక విషయం ఏంటంటే కేంద్రం ఇమ్మీడియట్ గా స్పందించి రాష్ట్రానికి కావాల్సిన నిధులని విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రం దగ్గర ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులను కూడా ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం వాడలేదు. అంటే అల్టిమేట్ గా ఏం చూస్తూ ఏమర్థం అవుతుందంటే కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ తెలంగాణకు సంబంధించి పర్టికులర్ గా ఉన్న వాస్తవాలు ఒకటి, వాళ్ళు మాట్లాడేది ఒకటి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది ప్రజలకు. ఎంత మభ్యపెట్టినా కూడా క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఏంటనేది తెలంగాణ ప్రజలకు చాలా క్లియర్ గా తెలిసిన అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న వాసుదేవ్ రెడ్డి గారికి, నిఖిల్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్.